వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఇది మా టెలిగ్రామ్ ఛానల్ అండి, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో ఇందులో మనకి ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది దీంట్లోనే అప్లోడ్ చేస్తారు. ఓకే, సో ఈ రోజు మనం సెప్టెంబర్ 3వ వారం కరెంట్ అఫైర్స్ చూద్దాము, థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్. సో ఆల్రెడీ మనం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలాగే సెకండ్ వీక్ చూడడం జరిగింది. సో ఇప్పుడు మనం థర్డ్ వీక్ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఏఎస్సిఐ? ఏఎస్సిఐ ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆ కొత్త చైర్మన్ మనకి సుభాష్ కామత్. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ స్టేట్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ అడ్రస్ ద గృహ ప్రవేశం ప్రోగ్రామ్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన గ్రామీణ్? సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు గృహ ప్రవేశం కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలో ప్రసంగించారు? సో ఇతను గృహ ప్రవేశం కార్యక్రమానికి ప్రసంగించడం జరిగింది, అంటే వర్చువల్ గా అటెండ్ అవ్వడం జరిగింది. సో అది మనకి ఏ రాష్ట్రంలో జరిగింది ఆ కార్యక్రమం అనేది? ఓకే, సో అది ఏ రాష్ట్రంలో అంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరగడం జరిగింది. సో ఈ పిఎంఏవైజి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. సో ఇదొక స్కీమ్, ఈ పథకం. ఇది అంతకు ముందు మనకి ఇందిరా ఆవాస్ యోజనగా ఉండేది, ఐఏవై, రైట్. సో ఈ ఇందిరా ఆవాస్ యోజనయే ప్రజెంట్ మనకి పిఎంఏవైజిగా మారడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజెంట్ దీని ఎయిమ్ ఏంటంటే 2022 నాటికి హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ కూడా హౌస్ ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో ఇందులో మనకి ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఈ గృహప్రవేశం కార్యక్రమం ద్వారా 1.75 lakhs ఫ్యామిలీస్కి పక్కా ఇల్లు అనేవి శాంక్షన్ చేయడం జరిగింది, పక్కా హౌసెస్, రైట్. సో ఇందులో మనకి ఈ స్కీమ్ ప్రకారం ఏంటి అంటే ఎవరికైతే ఏ ఇల్లు ఉండదో అలాగే కచ్చా ఇల్లు ఉండదో సో వాళ్ళకి అందరికీ పక్కా హౌసెస్ అనేది కల్పించడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇందులో మినిమం సైజ్ ఆఫ్ హౌస్ వచ్చేసి 20 స్క్వేర్ మీటర్స్ నుంచి 25 స్క్వేర్ మీటర్స్ వరకు పెంచడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్, సో మధ్యప్రదేశ్ యొక్క స్ట్రాటజీకే చూస్తే మనకి మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ నెక్స్ట్ వన్, గవర్నర్. సో గవర్నర్ ఎవరు మనకి ఆనందీబెన్ పటేల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గవర్నమెంట్ లాంచెస్ గరీమా స్కీమ్ ఫర్ శానిటేషన్ వర్కర్స్? సో పారిశుద్ధ కార్మికుల కోసం ఏ ప్రభుత్వం గరీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది? సో ఈ స్కీమ్ మనకి ఒడిస్సాలో లాంచ్ చేశారు. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు ఈ గరీమా స్కీమ్ ని లాంచ్ చేశారు. ఎవరి కోసం? ఇది పారిశుద్ధ్య కార్మికుల కోసం. ఓకే, సో ఈ స్కీమ్ ద్వారా 50 crores అనేది ఒడిశా గవర్నమెంట్ ఈ స్కీమ్ కి కల్పించడం జరిగింది, అలొకేట్ చేసింది. అలాగే ఇంకోటి ఏంటంటే శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో సో వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ ఓన్లీ 6 గంటల వరకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే ఈ వర్కర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ గరీమా స్కీమ్ లోనే అలొకేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఫీమేల్ సిఇఓ ఆఫ్ సిటీ గ్రూప్. సిటీ గ్రూప్ యొక్క మొదటి మహిళా సిఇఓ ఎవరు? సో ఎవరు అంటే మనకి జాన్ ఫ్రేజర్. సో జేన్ ఫ్రేజర్. సో ఈవిడ మనకి మొట్టమొదటి మహిళ సిఇఓ అన్నమాట ఈ సిటీ గ్రూప్ కి. సో సిటీ గ్రూప్ ఏంటి మనకి అది అంటే అదొక బ్యాంక్, రైట్. సో ఒక మేజర్ గ్లోబల్ బ్యాంక్ ఇది. సో అంతకుముందు ప్రీవియస్ గా సిఇఓగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మైకెల్ కార్బెట్ ప్రీవియస్ సిఇఓ. సో ప్రెసెంట్ జేన్ ఫ్రేజర్. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మైకెల్ కార్బెట్ వచ్చేసి ఫిబ్రవరి 2021లో రిటైర్ అవుతారు, రైట్. సో అప్పుడు ఈ జేన్ ఫ్రేజర్ అపాయింట్ అవుతారు. సో సిటీ బ్యాంక్ గురించి చూస్తే మనకి సిటీ గ్రూప్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి న్యూయార్క్. అలాగే దీన్ని 1998లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ జీడిపి ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2020-21? సో భారత రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ రేటింగ్ భారతదేశం యొక్క జీడిపిని
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతం అంచనా వేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి 8 నుంచి 8.2 మధ్య ఉంటుంది అని చెప్పి అంచనా వేసింది ఈ కేర్ రేటింగ్ ఏజెన్సీ అనేది, రైట్. సో ఈ కేర్ రేటింగ్ ఏజెన్సీ అనేది మనకి 1993లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. సో ఇందులో మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. ఇవి మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి ఈ క్లాసెస్ అన్నీ కూడా. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్. సో అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ సెప్టెంబర్ 15న జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే అనేది, రైట్. సో దీని యొక్క థీమ్ ఏంటి? ప్రెసెంట్ 2020 థీమ్ ఏంటి అని చూసుకుంటే COVID-19 ఎ స్పాట్ లైట్ ఆన్ డెమోక్రసీ. ఓకే. సో 2008లో ఫస్ట్ టైం దీన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ, సో యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని ప్రతి ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని 2008 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ వరల్డ్ బ్యాంక్? ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు అవడం జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి రాజేష్ కుల్లార్. సో ఇతను మనకి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. సో మనకి వరల్డ్ బ్యాంక్ ఒక 25 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని నియమించడం జరుగుతుంది. సో అంటే వివిధ దేశాలకు సంబంధించి నియమించడం జరుగుతుంది. అయితే రాజేష్ కుల్లార్ వచ్చేసి ఏ దేశాల తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు అంటే ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక. సో ఈ 4 దేశాల తరపున ఆయన రిప్రజెంట్ చేస్తారు, రైట్. సో వరల్డ్ బ్యాంక్ గురించి చూస్తే వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి? వాషింగ్టన్ డీసీ. సో నెక్స్ట్ వన్ యుఎస్లో ఉంటుంది వాషింగ్టన్ డీసీ. అండ్ నెక్స్ట్ వన్ దీన్ని 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో ఇతను ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. సో నెక్స్ట్ వన్. సో ఇంకొకటి మనకి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్, సెప్టెంబర్ 15న ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ కాకుండా ఇంకోటి కూడా జరుపుకోవడం జరుగుతుంది, నేషనల్ ఇంజనీర్స్ డే అని చెప్పి, రైట్. సో నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్ దినోత్సవం అంటాం. అది కూడా మనకి సెప్టెంబర్ 15న జరుపుకుంటారు. సో మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా ఇతని ఆ రోజున నేషనల్ ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇతను మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మైసూర్ అని కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మైసూర్ అని పిలుస్తారు. అలాగే 1955లో ఇతనికి భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్? సో జపాన్ ప్రధానమంత్రి ఎవరు? రీసెంట్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగా మనకి జపాన్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. సో అతని ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారు అంటే యోషిహిడే సుగా. సో యోషిహిడే సుగా, సో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది, రైట్. సో ఇతను 16th సెప్టెంబర్ 2020న అపాయింట్ చేశారు. నెక్స్ట్ వన్. Who has been appointed new executive director of Asian Development Bank? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని నియమించడం జరిగింది? సమీర్ కుమార్ ఖారే. ఓకే. సో ఏడీబీ గురించి చూస్తే ఏడీబీ స్ట్రాటజీకి ఏడీబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి? మనీలాలో. దీన్ని 1966లో స్థాపించడం జరిగింది. ప్రజెంట్ ఏడీబీ యొక్క ప్రెసిడెంట్, అధ్యక్షుడు ఎవరు అంటే మనకి మసత్సుగు అసగావా. మసత్సుగు అసకావా. Next question. Gauri Khan has authored her first book titled My Life in Design. She belongs to which profession? గౌరీ ఖాన్ తన మొదటి పుస్తకం మై లైఫ్ ఇన్ డిజైన్ పేరుతో రచించడం జరిగింది. ఆమె ఏ వృత్తికి చెందినది? సో గౌరీ ఖాన్ వచ్చేసి ఇంటీరియర్ డిజైనర్. సో ఇవి రాసిన పుస్తకం వచ్చేసి మనకి మై లైఫ్ ఇన్ డిజైన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? సో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి హరివంశ్ నారాయణ్ సింగ్. సో ఇతను మనకి
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా 2018లో ఫస్ట్ టైం ఎలక్ట్ అవడం జరిగింది, అంటే ఎన్నిక అవడం జరిగింది 2018లో. సో ఆయన యొక్క పదవీ కాలం ఏప్రిల్ 2020తో ముగియడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇతన్ని మళ్ళీ రీఎలెక్ట్ చేసుకోవడం జరిగింది ప్రజెంట్, రైట్. సో ప్రజెంట్ మనకి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు అంటే హరివంశ్ నారాయణ్ సింగ్. ఓకే, సో ఇతను జనతాదళ్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ద హిమాలయ దివాస్. సో హిమాలయ దివాస్ ని ఎవరు జరుపుకున్నారు? సో ఈ దివాస్ ని మనకి వడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, WIHG, ఈ సంస్థ ఎవ్రీ ఇయర్ ఈ హిమాలయ దివాస్ అనేది జరుపుకుంటూ వస్తుంది. సో ఇందులో మనకి హిమాలయాస్ గురించి అండ్ హిమాలయాస్ లో ఎంతవరకు మనకి అది క్షీణించడం జరిగింది అండ్ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వీళ్ళే చూడడం జరుగుతుంది, డిస్కస్ చేస్తారు ఆ రోజున. సో నెక్స్ట్ క్వశ్చన్, the Union Cabinet recently approved the setting up of new All India Institute of Medical Sciences, AIIMS. In which state is it being set up? సో కొత్తగా మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అనేది ఏర్పాటుకి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇది మనకి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? సో అది మనకి ఎయిమ్స్ అనేది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు అంటే దర్భంగా, బీహార్. సో బీహార్ స్టేట్ లో దర్భంగా ప్రాంతంలో కొత్తగా మనకి ఎయిమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది, రైట్. సో ఇది మనకి అండర్ ఏ స్కీమ్ ప్రకారం దీన్ని చేస్తున్నారు అంటే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షణ యోజన. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షణ యోజనలో భాగంగా ఈ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అనేది కొత్తగా ఎక్కడ స్థాపిస్తున్నారు, మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే బీహార్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, who has been conferred the Lifetime Achievement Award by Euromoney Awards of Excellence 2020. సో యూరోమనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరు పొందారు? సో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అలాగే యూరోమనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఈ అవార్డు మనకి ఓన్లీ ఫర్ బ్యాంక్స్, సో వీటికి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్, సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరికి ఇస్తున్నారు, అది ఆదిత్య పూరి. సో ఈ ఆదిత్య పూరి ఎవరు అంటే మనకి HDFC బ్యాంక్ యొక్క MD, మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి, రైట్. సో ఇంకొకటి HDFC బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే మనకి వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అనేది HDFC బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. నెక్స్ట్, S&P Global Ratings has projected the GDP of India to contract by how much percentage in the fiscal year 2020-21? సో S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి ఎంత శాతం వరకు కుదించగలదు అని అంచనా వేయడం జరిగింది. S&P అంటే మనకి స్టాండర్డ్ అండ్ పూర్స్ అంటాము. సో అదొక సంస్థ, రైట్. సో ఆ సంస్థ మనకి 9% ఉంటుంది ప్రస్తుత జీడిపి 2020-2021. సో ప్రస్తుత యొక్క జీడిపి 9% వరకు కుదించగలదని అంచనా వేసింది. అదే నెక్స్ట్ ఇయర్ కి ఆ S&P గ్లోబల్ సంస్థ ఎంత వరకు అంచనా వేసింది అంటే 6%. ఆ తర్వాత ఇయర్ వచ్చేసి మనకి 6.2% వరకు ఉంటుంది భారతదేశం యొక్క జీడిపి అని అంచనా వేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. సో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది? సో ఇది మనకి ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నారు అంటే September 16th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ దాని యొక్క థీమ్ ఏంటి అంటే ఓజోన్ ఫర్ లైఫ్, 35 years ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. ఓకే, సో నెక్స్ట్ వన్, the 10th Defense Technology and Trade Initiative DTTI group meeting was held between which two countries? సో DTTI గ్రూప్ మీటింగ్ అనేది జరిగింది ఒక రెండు దేశాల మధ్య. అది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే మనకి ఇండియా మరియు US డిఫెన్స్ డెలిగేషన్స్, రక్షణ ప్రతినిధుల మధ్య ఇండియా US ఈ రెండు దేశాల మధ్య ఈ మీటింగ్ అనేది జరిగింది. డిఫెన్స్ కి సంబంధించినటువంటి డీల్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ వన్, the Asian Development Bank has estimated that the GDP of India is expected to contract how much percentage in fiscal year 2020-21? సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎంత అంచనా వేసింది? సో ఇక్కడ మనకి ప్రతి సంస్థ కూడా అంచనా వేయడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడిపి అనేది. సో అవన్నీ కూడా ఇంపార్టెంటే మనకి, ప్రతి ఒక్క సంస్థ
ఏం చేసిందని మీరంతా లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకుంటే బెటర్. సో ఎంతవరకు చేసింది అంటే 9% అని చెప్పి మనకి ఏడీబీ బ్యాంక్ కూడా జీడిపి గ్రోత్ రేట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9% ఉంటుంది అని అంచనా వేసింది. అండ్ నెక్స్ట్ ఇయర్కి 2021-22 వచ్చేసి 8% వరకు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. ద మహారాష్ట్ర గవర్నమెంట్ has launched which campaign to curb the spread of coronavirus pandemic? సో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ క్యాంపైన్ ని స్టార్ట్ చేసింది? సో కరోనా వైరస్ అరికట్టడానికి మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ అనేటటువంటి ఈ క్యాంపైన్ ని మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్, సో ఇంకోటి ఈ క్యాంపెయిన్ వచ్చేసి 2 phases లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి అక్టోబర్ 10th లోపల పూర్తవుతుంది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి అక్టోబర్ 12th నుంచి 24th వరకు ఈ క్యాంపెయిన్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్, సో అలాగే మనకి ఇంకోటి మహారాష్ట్ర గవర్నమెంట్ గురించి చూసుకుంటే మనకి మహారాష్ట్ర సీఎం ఎవరు? మనకి శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ వన్, recently Sadashiv Patil passed away. He belongs to which profession? సో సదాశివ్ పాటిల్ గారు కన్ను మూయడం జరిగింది. సో అతను ఏ వృత్తికి చెందినవాడు? సో అతను ఫార్మర్ మహారాష్ట్ర క్రికెటర్. రైట్. సో నెక్స్ట్ వన్, recently Swami Agnivesh passes away. He belongs to, సో అతను వచ్చేసి మనకి ఒక సోషల్ యాక్టివిస్ట్. ఎవరు? మనకి స్వామి అగ్నివేష్. రైట్. సో ఇతను ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే సామాజిక కార్యకర్త, అలాగే ఆర్య సమాజ్ యొక్క లీడర్, నాయకుడు. ఓకే. సో ఇతను మళ్ళీ హర్యానా ఎమ్మెల్యేగా కూడా మనకి వర్క్ చేయడం జరిగింది. 1977లో పనిచేశారు. రైట్. సో ఇతను ఒక ఆర్య సమాజ్ లీడర్. which two companies has partnered launched India's first contactless payment watches named Titan Pay? సో ఏ రెండు కంపెనీల యొక్క భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి కాంటాక్ట్లెస్ పేమెంట్ వాచెస్ అంటే కాంటాక్ట్లెస్ చెల్లింపు గడియారాలని టైటాన్ పే అనే పేరుతో ప్రారంభించాయి? ఏ రెండు కంపెనీస్ ప్రారంభించాయి అంటే మనకి టైటాన్ కంపెనీ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెండు కంపెనీస్ కలిసి మనకి టైటాన్ పే అనేటటువంటి కాంటాక్ట్లెస్ పేమెంట్ వాచెస్ అనేవి తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, వెటరన్ స్కాలర్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్, ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్ హిస్టరీ డాక్టర్ కపిల వాత్సాయన passed away. She was the founding director of which institution? సో కపిల వాత్సాయన గారు కన్ను మూయడం జరిగింది. అయితే ఆవిడ ఏ సంస్థ యొక్క డైరెక్టర్ గా ఉండడం జరిగింది? సో ఆవిడ వచ్చేసి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్. ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే కపిల వాత్సాయన. నెక్స్ట్ వన్, ద ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD has estimated the percentage of Indian economy that can shrink in FY21. ఓకే. సో మనకి భారతదేశం యొక్క జీడిపి అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వరకు ఈ కుదించగలదు అని OECD అంచనా వేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 10.2% వరకు కుదించగలదు అని అంచనా వేయడం జరిగింది. అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. రైట్. సో అదే నెక్స్ట్ తర్వాత ఆర్థిక సంవత్సరం వచ్చేసి 10.7గా ఉంటుంది అని చెప్పి కూడా అంచనా వేయడం జరిగింది. ఓకే. సో OECD గురించి చూస్తే OECD యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి పారిస్ ఉంది. అండ్ ఇది 1961లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ టు బి సర్టిఫైడ్ విత్ COVID-19 5-star ఎయిర్పోర్ట్ రేటింగ్ ఫ్రమ్ స్కైట్రాక్స్? సో స్కైట్రాక్స్ నుండి COVID-19 5-star విమానాశ్రయ రేటింగ్ తో ధృవీకరించబడినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి విమానాశ్రయంగా ఏ ఎయిర్పోర్ట్ ఉంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫుమిసినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, FCO. సో ఇది మనకి ఎక్కడ ఉంది? ఇది ఇటలీలోని రోమ్ లో ఉంది ఈ FCO ఎయిర్పోర్ట్ అనేది. సో ఇది వచ్చేసి మనకి అంతకు ముందు లియోనార్డో డావిన్సీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఉండేదన్నమాట. అయితే
ఇది వచ్చేసి మనకి ఇటలీలో బిజీ ఎయిర్పోర్ట్, అంటే చాలా రద్దీ గల విమానాశ్రయం ఏది అంటే ఇటలీలో. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇనాగ్రేటెడ్ 4th గ్లోబల్ ఆయుర్వేద సమ్మిట్ వర్చువల్లీ? సో 4వ గ్లోబల్ ఆయుర్వేద శిఖరాగ్ర సమావేశాన్ని ఎవరు ప్రారంభించారు? సో దాన్ని మనకి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. సో ఈ సమ్మిట్ ద్వారా ఏంటి అంటే మనకి ఆయుర్వేదం యొక్క ఇంపార్టెన్స్ గురించి ఈ సమ్మిట్ జరపడం జరిగింది. సో ఆయుర్వేదం ద్వారా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అనే దాని మీద ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే వెంకయ్య నాయుడు గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ మాలీస్ ఫార్మర్ ప్రెసిడెంట్ పాసెస్ అవే. సో హూ ఈస్ హీ? సో మాలీ యొక్క మాజీ అధ్యక్షుడు చనిపోవడం జరిగింది. సో అతను వచ్చేసి మనకి మోసా ట్రోరే, రైట్. సో అతను మాలీ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంబూ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్. సో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ రోజున జరుపుకుంటారు? సో అది మనకి సెప్టెంబర్ 18న జరుపుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే బ్యాంబూ నౌ. ఓకే. సో నెక్స్ట్ వన్, according to India Happiness Report 2020, in a overall happiness rankings of states and union territories, which state has got first place? సో ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 ప్రకారం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మొత్తం ర్యాంకింగ్స్ లో ఏ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది? సో మనకి ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020. సో దీంట్లో ఏ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది అంటే మిజోరాం, రైట్. సో మిజోరాంకి మొదటి స్థానం లభించింది, పంజాబ్కి సెకండ్ ప్లేస్, అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇక్కడ మనకి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఫస్ట్ ప్లేస్ ఉంది మిజోరాం. ఓకే. సో అదేవిధంగా ఎమాంగ్ బిగ్ స్టేట్స్, పెద్ద రాష్ట్రాలు, ఓన్లీ రాష్ట్రాల కేటగిరీలో చూసుకుంటే మనకి పంజాబ్, గుజరాత్, తెలంగాణ. అలాగే స్మాలర్ స్టేట్స్ లో చూసుకుంటే మిజోరాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే మనకి అండమాన్ నికోబార్, అలాగే పుదుచ్చేరి, లక్షద్వీప్. ఓకే. సో ఇది మనకి దీని గురించి, సో ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి. అండ్ నెక్స్ట్ వన్, which city has ranked first place in Smart City Index 2020? సో స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో ఏ సిటీ మనకి మొదటి స్థానంలో నిలిచింది? ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ అనేది మనకి ఐఎండి ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఐఎండి ప్లస్ ఎస్యుటిడి అంటే సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్. ఐఎండి మీన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్, అలాగే సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్, ఈ రెండు కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ అనేది ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఇందులో 109 సిటీస్, 109 సిటీస్ ని సర్వే చేశారు. సో ఇందులో మనకి ఫస్ట్ ప్లేస్ లో సింగపూర్ ఉంది, సెకండ్ ప్లేస్ హెల్సింకి, థర్డ్ ప్లేస్ జూరిచ్. ఓకే. సో మన ఇండియాకి సంబంధించినటువంటి, ఓన్లీ భారతదేశానికి సంబంధించినటువంటి సిటీస్ ఏంటివి అంటే హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు. వీటి యొక్క ర్యాంకింగ్స్ వచ్చేసి 85, 86, 93, 95. ఓకే. సో ఇవి వీటి ర్యాంకింగ్స్. అలాగే స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో మన ఇండియాకి సంబంధించి హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓకే. సో నెక్స్ట్ వన్, సో ఈ సంస్థలు ఓన్లీ వేటి మీద సర్వే చేశారు అంటే ఎకనామిక్, అలాగే ఆ సిటీస్ లో ఉన్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని సర్వే చేసి ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద ఆర్థిక స్పందన ప్రోగ్రామ్? సో ఆర్థిక స్పందన కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో కర్ణాటక గవర్నమెంట్ మనకి ఈ ఆర్థిక స్పందన స్కీమ్ అనేది, ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది. సో దీంట్లో ఏంటి అంటే ఏవైతే కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో సో వాటికి లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, అంటే రుణ పంపిణీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ ఆర్థిక స్పందన కార్యక్రమం ద్వారా. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇష్యూ ఎ సావరిన్ బాండ్? సో సావరిన్ బాండ్ జారీ చేసినటువంటి దేశాల్లో చూసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏ దేశం అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మెక్సికో కంట్రీ ఫస్ట్ కంట్రీ అన్నమాట. సో నెక్స్ట్, హూ రోట్ ద బుక్ టైటిల్ ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్? ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్.
సో ఈ బుక్ ని ఎవరు రాశారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి అరుంధతి రాయ్. సో ఈ అరుంధతి రాయ్ గారే రీసెంట్ గా ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సారీ, ఈ బుక్ రాయడం జరిగింది, ఆజాదీ, ఫ్రీడమ్, ఫ్యాసిజం, ఫిక్షన్. ఓకే, సో నెక్స్ట్, who honored the who honored with the prestigious Asia Game Changer Award 2020? సో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసియా గేమ్ చేంజర్ అవార్డ్ 2020తో ఎవరిని సత్కరించారు? సో ఆన్సర్ వచ్చేసి చెఫ్ వికాస్ ఖన్నా. సో ఈ అవార్డుని ఇండియా అంతటా కూడా మిలియన్స్ మంది ప్రజలకి ఫీడ్ ఇండియా అనే కార్యక్రమం ద్వారా ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం గాను వికాస్ ఖన్నా గారిని ఎంపిక చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ అవార్డుని ఏషియా సొసైటీ, ఈ అవార్డు ఎవరిస్తారు అంటే మనకి ఏషియా సొసైటీ. ఇది మనకి యుఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట ఈ సంస్థ. ఆ సంస్థ వాళ్ళు 2014లో ఈ అవార్డుని లాంచ్ చేయడం జరిగింది. సో ఆసియా ఖండంలోనే ఎవరైతే నిజమైన లీడర్స్ ఉంటుందో వాళ్ళని గుర్తించి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ అవార్డు గురించి, ఏసియా గేమ్ చేంజర్ అవార్డు ఇది. నెక్స్ట్, హూ వన్ ద 2020 డైటన్ లిటరరీ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్? సో ఇది లిటరరీ అవార్డ్ అండి. ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే మార్గరెట్ ఎట్వుడ్. సో ఈవిడ ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. హూ హోస్టెడ్ ద 10th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్? సో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు 10వ సమావేశానికి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? సో ఎవరిచ్చారు? మనకి రష్యాకు చెందిన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో రష్యా కంట్రీ దీన్ని హోస్ట్ చేసింది. ఓకే, సో ఈ బ్రిక్స్ ఎన్ఎస్ఏ మీటింగ్ లో మన ఇండియా నుంచి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ గారు వర్చువల్ గా దీనికి ఈ మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో కంబాటింగ్ టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం అనే వాటి మీద చర్చలు అనేవి జరిగాయి. నెక్స్ట్, which state government has launched the ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష్ యోజన? సో ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష్ యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో మనకి గుజరాత్ గవర్నమెంట్ దీన్ని ప్రారంభించడం జరిగింది, MMUY అనే స్కీమ్ ని. ఈ స్కీమ్ ద్వారా ఏంటి అంటే మహిళలకి జస్ట్ వడ్డీ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఫ్రీ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో మనకి ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ గుజరాత్ లో కూడా ఈ MMUY అనేది కూడా తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఫ్రీ లోన్స్, వడ్డీ లేని రుణాలు అనేది ఈ గ్రూప్స్ కి ఇవ్వడం జరిగింది. అది ఓన్లీ ఫర్ మహిళలకి అన్నమాట ఇక్కడ ఈ స్కీమ్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్, which minister has been given the additional charge of food processing industries ministry? సో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు ఛార్జీని ఏ మంత్రికి ఇవ్వడం జరిగింది? సో అంతకుముందు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ యొక్క మినిస్టర్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు. సో ఆవిడ ప్లేస్ లో ఇప్పుడు ఎవరిని నియమించారు అంటే వ్యవసాయ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమార్ గారిని నియమించడం జరిగింది. సో అతనికి అగ్రికల్చర్ మినిస్టర్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గా అడిషనల్ చార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్? iLead 2.0. సో ఇన్స్పైరింగ్ లీడ్ సిస్టమ్ వర్షన్ అంటాం iLead అంటే. సో విచ్ బ్యాంక్ అనేది, ఏ బ్యాంక్ మనకి లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ iLead 2.0ని ప్రారంభించడం జరిగింది? సో కెనరా బ్యాంక్ మనకి ఈ iLead 2.0 అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ కస్టమర్స్ ఎక్కడ ఉంటున్నారు అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది అందించడం జరుగుతుంది ఈ iLead 2.0 అనేది. ఓకే, సో ఇక్కడ లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ద్వారా కస్టమర్స్ యొక్క క్వైరీస్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద కానీ, మొబైల్ బ్యాంకింగ్ మీద కానీ, కాల్ సెంటర్స్ మీద కానీ, SMS మీద కానీ, ఇంకా చాలా రకాల క్వైరీస్ అన్ని కూడా వాళ్ళు ఈ LMS సిస్టమ్ ద్వారా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, విచ్ ఇండియన్ పర్సన్ హ్యాస్ బీన్ నేమ్డ్ in the 2020 class of 17 young leaders for the sustainable development goals? సో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం 17 మంది యువ నాయకుల 2020 జాబితా అనేది రావడం జరిగింది. అయితే దాంట్లో ఏ భారతీయ వ్యక్తికి దాంట్లో చోటు లభించింది? సో అందులో మనకి ఉదిత్ సింఘాల్ అనేటటువంటి ఈ పర్సన్ కి రావడం జరిగింది. ఓకే, సో ఇతను ఢిల్లీలో
గ్లాస్ టు శాండ్ అనేటటువంటి ఒక దాన్ని ప్రారంభించారు, ఒక ఇన్స్టిట్యూషన్ ని. సో దాంట్లో ఏంటి అంటే గ్లాస్, ఎక్కడైతే గ్లాస్ వేస్ట్ ఉంటుందో అది లేకుండా వీళ్ళు చూసుకుంటారనమాట. ఓకే, సో గ్లాస్ వేస్ట్ ని, సో ఒకవేళ గ్లాస్ ఉన్నా కానీ దాన్ని శాండ్ గా మార్చి వాణిజ్యపరంగా దాన్ని వాణిజ్యపరంగా చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇతను ఉదిత్ సింఘాల్ ఆ యువ నాయకుల జాబితాలో చేర్చడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020? సో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? సో ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో ఇండియా యొక్క పొజిషన్ 116th పొజిషన్. టోటల్ గా 174 కంట్రీస్ దీంట్లో పాల్గొన్నాయి ఈ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో. సో ఇందులో ఓన్లీ పిల్లల యొక్క హెల్త్, అలాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, వాటి మీద సర్వే చేయడం జరిగింది. రైట్, సో టాప్ 3 హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్ సింగపూర్, సెకండ్ పొజిషన్ హాంకాంగ్, అలాగే చైనా, థర్డ్ పొజిషన్ జపాన్. ఓకే, సో మన ఇండియా వచ్చేసి 116వ స్థానంలో ఉంది. ఓకే, సో ఈ ఇండెక్స్ ని, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ని ఎవరు రిలీజ్ చేశారు అంటే మనకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున పాటిస్తారు? సో సెప్టెంబర్ 21వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మనకి షేపింగ్ పీస్ టుగెదర్. షేపింగ్ పీస్ టుగెదర్. సో దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీయే దీన్ని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్, ద వరల్డ్ అల్జీమర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్. సో ప్రపంచ అల్జీమర్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున పాటిస్తారు? సెప్టెంబర్ 21st మనకి ఈ అల్జీమర్స్ డే అనేది జరుగుతుంది. సో 2020 థీమ్ వచ్చేసి లెట్స్ టాక్ అబౌట్ డిమెన్షియా. సో ఇది మతిమరుపుకి సంబంధించినటువంటి వ్యాధి ఈ అల్జీమర్స్ అనేది. రైట్, సో ఇది మనకి సెప్టెంబర్ 21st జరుపుకుంటారు. ఓకే, సో మనకి సెప్టెంబర్ 21st ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అలాగే అల్జీమర్స్ డే, ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఇవి టోటల్గా మనకి సెప్టెంబర్ 3rd వీక్ యొక్క కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్. సో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.